కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు జంపింగ్ టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. దాంతో అప్రమత్తమైన కర్నూలు వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ నేతలు కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే పలువురు కార్పొరేటర్లు మాత్రం టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్నూలు వైసీపీలో అటు జంపింగ్ల కలకలం అయితే నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, కర్నూలు వైసీపీలో చూస్తే ఎంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిన్న నందికొట్కూరు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 18 మంది ఎవరైతే వైసీపీ కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీడీపీకి జంప్ అయ్యారు. దీంతో ఈ ప్రభావం కర్నూలు కార్పొరేషన్ పై పడింది. ఎవరైతే కర్నూలుకు సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీరు టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో దీనిపైన మొత్తం మీద అయితే వైసీపీ నేతలు దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు. ఈ రోజు ఉదయం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఎస్పీ మోహన్ రెడ్డి, అలాగే మరో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, అలాగే మేయర్ బీవై రామయ్య ముగ్గురు కలిసి ఈ దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎవరైతే కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీరితో సమావేశమయ్యారు. వీరితో చర్చించారు. ఏదైతే పార్టీ వీడకుండా ఉండాలని ఇప్పటి వరకు వైసీపీకి సపోర్ట్ చేశారని, ఇకపై కూడా వైసీపీకి సపోర్ట్ చేయాలంటూ వారు చెప్పడం జరిగింది. తామంతా అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి, వైసీపీలోనే కొనసాగాలంటూ వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. అయితే దీంట్లో కొంతమంది ఎవరైతే వైసీపీ అసంతృప్త కార్పొరేటర్లు ఉన్నారో వీరు ఇప్పటికే టీడీపీలోకి టచ్ లోకి వెళ్ళడం జరిగింది. ఎవరైతే కర్నూలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీజీ భరత్, మంత్రి అయినటువంటి టీజీ భరత్ కి టచ్ లోకి వెళ్ళినట్లుగా ఇప్పటికే కొంతమంది వైసీపీ కార్పొరేటర్ టచ్ లోకి వెళ్లారు. దీంతో ఈ రోజు రాజకీయంగా ఈ రోజు సమావేశమైనటువంటి మొత్తం మీద వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారు దీని మీద కొంత రాజకీయంగా చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ పెద్దలు ఖచ్చితంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోని ఎవరైతే ఉన్నారో కార్పొరేటరు మీరు ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లో వారు వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలనేసి అధిష్టానం చెప్పడంతో ఇటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, అలాగే హఫీజ్ ఖాన్, అలాగే మేయర్ కూడా బీవై రామయ్య కూడా వీరితో సమావేశమయ్యి వెళ్లకుండా ఉండాలనేసి వారితో చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలోకి టచ్ లోకి వెళ్లడం, కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఇదే విషయం పైన ఈ రోజు ఉదయం సమావేశమైనప్పుడు వారు కూడా తమ అసంతృప్తిని అయితే వైసీపీ కార్పొరేటర్లు అయితే వెళ్లగక్కడం జరిగింది. గత కౌన్సిల్ ఏర్పడిన తర్వాత తమ వార్డుల్లో అసలు పనులు జరగట్లేదు, మన ప్రభుత్వం ఉన్నా కూడా పనులేవి చేయలేదు, కనీసం నిధులు కూడా మంజూరు చేయలేదంటూ బాహాటంగానే తమ అసంతృప్తిని అయితే మాజీ ఎమ్మెల్యేల ముందర అట్లాగే వైసీపీ పార్టీ నేతల ముందరైతే వెలగక్కారు అసంతృప్తిని అయితే. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో తమకు కేటాయించినటువంటి కొంత గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి నిధులు ఉన్నాయి అవి కూడా ఇవ్వలేదు, పైగా తాము ఏమైనా కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తే దానికి కూడా నిధులు మంజూరు చేయలేదంటూ ఏకంగా మేయర్ పైకే దురుసుగా వెళ్లడం జరిగింది, వారితో గొడవ పడడం జరిగింది. దీంతో కొంత అక్కడ రాజకీయ వేడైతే కనపడుతూ వచ్చింది. మొత్తం మీద ఈ సమావేశం అయితే కొంత హాట్ గానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కొంత ఎస్వి మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, అలాగే హఫీజ్ ఖాన్ వీరిని సర్దజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇకపై తప్పులు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ కౌన్సిల్ లో నుంచి బయటికి వెళ్ళకండి, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలోనే కొనసాగాలంటూ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే దీనిపైన
ఎవరైతే టీజీ భరత్ ఉన్నారో, మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి టీజీ భరత్ దీనిపైన కార్పొరేషన్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏదైతే మేయర్ పీఠం పై కూడా ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇప్పటికే అంటే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే జరిగాయో, ఎన్నికలకు ముందు ముగ్గురు ఎవరైతే వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడం జరిగింది. అలాగే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడైతే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముగ్గురు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడం జరిగింది. దీంతో కొంత టీడీపీకి బలం అయితే పెరిగింది. ఇదే నేపథ్యంలో మరికొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉండడంతో ఈ రోజు ఈ సమావేశం అయితే ఏర్పాటైతే జరిగింది. ఇక్కడే మొత్తం మీద అయితే కొంత గందరగోళం అయితే ఏర్పడింది, మాట పెరిగింది. ఇటు బివై రామయ్య అలాగే కార్పొరేటర్లు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వాగ్వివాదం పడ్డారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ప్రత్యేకంగా టీడీపీ ఫోకస్ చేయడంతో దీనికి దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. మొత్తం మీద వైసీపీ అధిష్టానం సూచనల మేరకు రంగంలోకి దిగారు. వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీ మోహన్ రెడ్డి అలాగే హఫీజ్ ఖాన్ అయితే రంగంలో దిగి దీని మొత్తం మీద దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు. యాక్లీ థ్యాంక్ యూ హేమంత్. ఇంతవరకు దాని మాటే మాట్లాడడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటే ఇండియా బడ్జెట్ కావాలి. ఎందుకంటే ఆయన ఒక పక్క అమరావతి అంటున్నాడు, ఒక పక్క పోలవరం అంటున్నాడు, ఇట్లా ఎంతమందికి అమ్మఒడి అన్నాడు, 18 సంవత్సరాల దాకా మహిళలందరికీ 1500 అన్నాడు. ఇవన్నీ కూడా మనము ఇంటికొకరికి అమ్మఒడి ఇస్తేనే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అనేటప్పుడు ఈరోజు ఇన్ని రకాలుగా హామీలు